వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి నిధులే తప్ప కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణను అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రం ఆగమైందని విమర్శలు గుప్పించారు. ఖర్చు కంటే ఆదాయం ఎక్కువండే. తెలంగాణ ఏర్పడినప్పుడు 12 సంవత్సరాల క్రితము మన తెలంగాణలో పెట్టేటువంటి ఖర్చు కంటే ఆదాయం ఎక్కువండే. కేసీఆర్ కుటుంబ పుణ్యమాని, ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని ఆదాయం 30% ఉంటే ఈరోజు ఖర్చు 100% దాటిపోయింది. ఈ 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని అప్పు చేసి ఈ తెలంగాణను ముంచిన చరిత్ర ఈ రెండు పార్టీలది. ఈ తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ బంగారు తెలంగాణ చేయకుండా ఆయన బంగారు కుటుంబాన్ని చేసుకున్నాడు, ఆస్తులు సంపాదించుకున్నాడు. ఈరోజు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిపోయాడు, తెలంగాణను దివాలా తీసే విధంగా మార్చాడు. దీన్ని మరింతగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దివాలా తీస్తున్నారు. ఈరోజు కేసీఆర్ పార్టీ పరిస్థితి ఏముంది? దోచుకున్నటువంటి డబ్బు, దాచుకున్నటువంటి డబ్బు ఏదైతున్నదో దానికోసం ఈరోజు కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు ఆస్తుల కోసం. ఎవరి డబ్బది? మనది, తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు పరిపాలించి దోచుకున్న డబ్బు కోసం ఈరోజు కొట్లాడుకుంటున్నారు. కానీ మనం చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఏదైతే వచ్చిందో ఈరోజు గతంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే దోచుకునేది. ఈరోజు కాంగ్రెస్ హయాంలో ఎవరికి దొరికితే వాళ్ళు దోచుకుంటున్నారు. అప్పుడు సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉండేది, కేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉండేది. ఈరోజు డీసెంట్రలైజ్డ్ కరప్షన్, అధికార అవినీతి వికేంద్రీకరణ.